ఎస్పీలకు కంది శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు. అసైన్డ్ స్థలంలో 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను భార్య పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్. కంది శ్రీనివాసరెడ్డి లేఖతో పాటు ఆధారాలను అందించిన కాంగ్రెస్ శ్రేణులు. సో అక్కడ పాయల్ శంకర్పై అధికారులు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. సో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అక్కడ నాయకులు మొత్తం కూడా ఆయన పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆయన అసైన్డ్ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి ఆయన కబ్జాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది నాయకులు ఆయన పైన ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. సో కలెక్టర్లకు అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అటు కలెక్టర్కి అదేవిధంగా పోలీస్ అధికారులకి. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదైతే అసైన్డ్ భూములు కావచ్చు తన భార్య పేరిట అక్రమంగా ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే. సో ఈ నేపథ్యంలో మరి ఇంకా చాలామంది కూడా ఆయనపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతి మీడియా ఛానల్లో అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ అన్నిట్లో కూడా పాయల్ శంకర్ పైన చాలా వార్తలు వస్తున్నాయి. ఒక కబ్జాదారుడు, ఒక భూ బకాసురుడు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ ఆయనపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇలాంటివి ఏమి ఉండవు, బీజేపీ పార్టీలో ఇలాంటివి అయితే ఏమి ఉండవు. మరి ఇలాంటి తరుణంలో మరి ఏ విధంగా ఆయన పార్టీ కాపాడుకుంటుందా బీజేపీ పార్టీ, లేదంటే ఆయన పైన చర్యలు తీసుకుంటుందా, బర్తరఫ్ చేస్తుందా, ఆయన పార్టీ నుండి తీసేస్తుందా, చర్యలు తీసుకుంటుందా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం. సో పాయల్ శంకర్ ఏదైతే అసైన్డ్ భూములను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములను చెరబట్టి అక్రమంగా ఆయన తన భార్య పేరిట రాపించుకున్నాడు. అయితే అదన్నీ కూడా పేదల భూములు, నిరుపేద భూములు, వాటిని గుంజుకోవడం అనేది చాలా అంటే చాలా అన్యాయం. దీనిపైన అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. సో అందరూ ఏదైతే చూద్దాం. ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఒక లేఖ ద్వారా కలెక్టర్ ఎస్పీని కోరారు. బుధవారం ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సావర్గాం శివార్లో గల సర్వే నెంబర్ 72/3 అసైన్డ్ భూమిలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పాయల్ ఉమా పేరు మీద 5 కోట్ల విలువైన 11 ఫ్లాట్లను ఎన్ఓసి రద్దు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించానన్నారు. ఇదే విషయమై ఈ నెల 7న మంగళవారం ప్రముఖ దినపత్రికలో శ్రీమతికి ఫ్లాట్ల బహుమతి పేరుతో కథనం కూడా ప్రచురితమైందన్నారు. ఈ ఫ్లాట్లకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను సైతం ఫిర్యాదుతో జత చేశామన్నారు. వెంటనే ఈ భూ కబ్జాపై దర్యాప్తు జరిపించి వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అట్టి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలని కోరారు. అలాగే 72/3 సర్వే నెంబర్లో నూతన కలెక్టర్ భవన సముదాయానికి కేటాయించిన స్థలంలో కొందరు కబ్జాకు పాల్పడ్డారని, దీనిపై కలెక్టర్ దర్యాప్తు జరిపించి కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కంది శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారని తెలిపారు. కబ్జాలపై చర్యలు చేపట్టకపోతే కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని అన్నారు. కలెక్టర్ ఎస్పీని కలిసిన వారిలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిజర్ పాషా, కౌన్సిలర్లు తుమ్మల అన్నపూర్ణ, మహబూబ్, నాయకులు బండారు సతీష్, శాంతన్రావు, రషీద్, మంచాల మల్లయ్య, మంగేష్, హర్ఫజ్, గొర్ల రాము యాదవ్, బూల శంకరయ్య, పర్వేజ్, అశోక్, అల్చెటి నాగన్న, గుడిపల్లి నాగేష్, దర్శనాల అశోక్, డేరా కృష్ణారెడ్డి తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఆయన ఏదైతే అన్నాడో ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆయన చాలా మొండి మనిషి. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి గారు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఒకవేళ కనుక దీనిపైన కలెక్టర్ కానీ పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోతే ఏదైతే ఆయన అన్నాడో కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా, అది ఖచ్చితంగా చేస్తారు ఆయన. సో పాయల్ శంకర్ చేసినటువంటి ఏదైతే ఆ భూ కబ్జా ఉందో, అటు అసైన్డ్ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూమిని చెరబట్టిండో, తన భార్య పేరు మీదకి 5 కోట్ల విలువైనటువంటి 11 ఫ్లాట్లను ఎన్ఓసి రద్దు చేసినాడు. మళ్ళీ అది
మరి యూనివర్సిటీ రద్దు చేసినంటే దానికి అధికారులు ఎవరో ఒకరు ఆయనకు సంతకం పెడితేనే కదా జరిగింది. మరి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఎవరు? అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. మొత్తానికైతే కంది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ నిరుపేదల భూముల పైన పోరాటం చేస్తూ ఉన్నారు. అది పాయల్ శంకర్ నుండి అది ప్రభుత్వానికి వచ్చే విధంగా ఆయన ముందడుగులు వేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇది ఏమవుతుంది అన్నది కూడా. సో ఇరాన్తో డీల్ క్లోజ్ అట, ట్రంప్ సంచలన ప్రకటన, చర్చలు కొనసాగించడం సమయం వృధా అని వ్యాఖ్య, ఇరాన్పై అమెరికా భారీ ప్రతీకార దాడులు అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్, హానరింగ్ అచీవ్మెంట్, రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్ మెన్ అండ్ ఉమెన్, అదేవిధంగా బిజినెస్ మెన్ ఉమెన్ మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ. ఆగస్టు 1వ తారీఖు నాడు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం జరగబోతూ ఉంది. విజయవాడలోని వి కన్వెన్షన్లో ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. సో ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వ్యాపార రంగంలో ఎవరెవరైతే వాళ్ళు మెట్టు ఎదిగినటువంటి వ్యాపారవేత్తలు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారిని గుర్తించి సత్కరించడమే ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొన్న గతంలో ఇక్కడ తెలంగాణలో జరిగింది ఈ ప్రోగ్రాం. తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లను, హాస్పిటల్స్ను గుర్తించి వారికి మనం అవార్డు మహోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అవార్డు మహోత్సవం ప్రస్తుతం అమరావతికి వెళ్తూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ గ్రాండ్గా జరగబోతుంది. ఏదైతే తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే ఈ అవార్డ్స్ మహోత్సవం హిట్ అయిందో, అమరావతిలో కూడా ఈ ప్రోగ్రాం ఘన విజయం అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఇంట్రెస్ట్